తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి CEO డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి సార్, ఇప్పుడు కాలంలో చూసుకుంటే చాలా మందికి నీ పెయిన్స్ అనేది కామన్ అయిపోయాయి. అసలు ఈ నీ పెయిన్స్ అనేది ఎందుకు వస్తాయి? రైట్. సో మీరు చెప్పింది అబ్సల్యూట్లీ నిజమండి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా నాన్నమ్మకి ఇప్పుడు 92 ఇయర్స్ మాతోనే ఉంటారనమాట. తను చిన్నప్పుడు 13-14 ఇయర్స్ ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ప్లేస్లో ఉండేవాళ్ళు. అందరూ ఈవినింగ్ ఒక గుడి దగ్గర వచ్చి కూర్చొని, పెద్ద బండ ఉండేదంట అక్కడ. సో అక్కడ కూర్చొని ఒక 5 to 6 o'clockకి 5కి 6 భోజనం అయిపోయేది. 6 to 7 అక్కడ కూర్చొని మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు అనుకునేవాళ్ళంట, అరే వీడికి 70 ఏళ్ళు, ఇంకా వీళ్ళకి 70 ఏళ్ళకే మోకాలు నొప్పులు వచ్చినాయి అనుకునేవాళ్ళంట. అప్పట్లో మోకాలు నొప్పులు రావడం అంటే ఏంటంటే 80 ఏళ్ళకి 90 ఏళ్ళ వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చాయి. 70 ఏళ్ళకు మోకాలు నొప్పులు వస్తే తిట్టేవాళ్ళంట. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే 45 దాటిన ఎవరికైనా ఉంటాయి. స్టార్ట్ అనేది ఎప్పుడంటే 25 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు 10th అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి ఒక ప్రొఫెషనల్ కాలేజ్లోకి జాయిన్ అయ్యి బయటకు వచ్చారంటే వీళ్ళల్లో మోకాలు నొప్పులు అనేవి కంపల్సరీ ఉంటున్నాయి. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఏజ్ అనేది క్విక్గా అయిపోతుంది. ఒక క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్ స్లోగా అది మండిందంటే అది 100 ఏళ్ళు ఉంటుంది. దాన్ని అట్లా కాకుండా పెద్ద మంట పెడితే ఏంటంటే బాగా వెలుగు వస్తుంది, బట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ మంట పెట్టడం అంటే ఏంటి అంటే మనం చేసే అలవాట్లు. ఏం అలవాట్లు? తిండి ఇష్టం వచ్చినట్టు తినడం, 24 గంటలు తినడం, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, అదేవిధంగా లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్, స్మోకింగ్. ఈ 5 పనులు చేయడం వల్ల ఏంటంటే ఏజ్ అనేది క్విక్గా అయిపోతుంది. ఈ క్విక్గా ఏజ్ ఎప్పుడైతే అయిపోతుందో మోకాళ్ళు అరిగిపోతాయి, మోచేతులు అరిగిపోతాయి, యాంకిల్స్ అరిగిపోతాయి, హిప్ జాయింట్స్ అరిగిపోతాయి, వెన్నుపూస అరిగిపోతాయి. సో ఇదేంటంటే ఎప్పుడైతే ఏజ్ అనేది క్విక్గా అయిపోతుందో మనం తీసుకునే ఫుడ్ వల్ల, అంటే బయలాజికల్ ఏజ్, మన టిష్యూస్ అన్నీ బాగా ఫాస్ట్గా ఏజ్ అయిపోతాయి. దాంట్లో వచ్చే చేంజెస్ మనకు మోకాలు నొప్పులు అనమాట. ఓకే, సిమ్టమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటాయండి? రైట్. సో మనకు మోకాలు నొప్పులు సిమ్టమ్స్ అనేవి మన స్టేజ్ని బట్టి ఉంటాయన్నమాట. మనకు 4 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్లో ఏంటంటే పెద్ద చేంజెస్ ఉండవు. మనకు మోకాళ్ళలో కార్టిలేజ్ అని ఉంటుందన్నమాట. ఆ కార్టిలేజ్ లైట్గా దెబ్బతినడము, ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే ఓన్లీ లోకల్ మోకాలు నొప్పుల వరకే పెయిన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సెకండ్ స్టేజ్కి వెళ్తుందో దీంట్లో ఏమవుతుందంటే కార్టిలేజ్ అనేది కొంచెం బ్రేక్ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా స్లోగా ఏమవుతుందంటే లోపల మనకు సైనోవిల్ ఫ్లూయిడ్, గుజ్జు అంటాం అనమాట. ఆ గుజ్జు అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెయిన్ అనేది లోకల్గా ఉండడమే కాకుండా ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే పెయిన్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్లో ఏంటంటే రెస్ట్ తీసుకునే టైంలో కూడా పెయిన్ వచ్చి పోతూ ఉంటుందన్నమాట. అక్కడ ఇంకొకసారి ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేసేటప్పుడు మెయిన్గా మోకాలు స్టిఫ్నెస్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే మోకాలు ఇట్లా గట్టిగా అయిపోతుంది, కొంతసేపు కదిలిన తర్వాత లూజ్ అవుతుంది అనమాట. ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో మనం ఏం చూస్తామంటే మోకాళ్ళలో మనకు అక్కడ బోన్ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే మనకు మొత్తం ఈ మోకాలంతా ఒక సంచి లాంటి దాంట్లో, దాన్ని సైనోవెల్ మెంబ్రేన్ అంటాం, లేకపోతే క్యాప్సూల్ అంటాం అనమాట. ఆ క్యాప్సూల్ అంతా డ్యామేజ్ కావడం, ఇది సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లో జరుగుతుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే మనకు ఈబర్నేషన్ అంటాం అనమాట. ఏదైతే బోన్ నార్మల్ బోన్ లాగా ఉండాల్సింది ఏనుగు దంతంగా మారిపోవడము, సబ్ కాండ్రల్ సిస్ట్ అంటాం అనమాట. దాంట్లో బ్రేక్ వచ్చి ఫ్లూయిడ్ అనేది బోన్లోకి పోవడము. సో ఇవన్నీ మనము థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో చూస్తాము. ఈ స్టేజ్లో ఏంటంటే మామూలుగా సివియర్ పెయిన్ ఉండడం, అసలు నడవలేకపోవడము, నిలబడిన పెయిన్, కూర్చున్న పెయిన్, రాత్రి నిద్రలో కూడా పెయిన్. సో అది స్టేజ్ని బట్టి మనకు డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఓకే, హోమియోపతిలో ఈ మోకాళ్ళ నొప్పికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రైట్. సో మోకాళ్ళ నొప్పి ట్రీట్మెంట్ని మనం హోమియోపతిలో 2గా విభజిస్తాం అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనుకోండి. సో మనకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పేషెంట్ యంగ్గా ఉన్నాడు, బాగా అలవాట్లన్నీ మంచిగా ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి లేవు అంటే ఏంటంటే వాళ్ళకి ఏవైతే మోకాళ్ళల్లో చేంజెస్ ఉన్నాయో అవి కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అనమాట. అంటే హోమియోపతిలో క్యూర్ అంటాం చూసారా, అసలు హోమియోపతికి జనాలు ఎందుకు వస్తారంటే ఓన్లీ పెయిన్ తగ్గించుకోవడానికి కాదు,
పెయిన్ తగ్గించుకోవాలంటే వాళ్ళు అలోపతికి కూడా వెళ్ళి రెండు పెయిన్ కిల్లర్లు వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది. బట్ హోమియోపతికి వచ్చేది ఏంటంటే ఆ పెయిన్ తగ్గాలి, బట్ పెయిన్ కిల్లర్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. అదేవిధంగా ఆ మోకాలు ఏదైతే డ్యామేజ్ అయిందో అది రివర్స్ కావాలని వస్తారనమాట. అందుకు మనం ఏంటంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మోకాల్ని కంప్లీట్గా రివర్స్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అలోపతిలో ఏంటంటే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారా, నీ మొత్తం రీప్లేస్ చేయాలి. ఆ స్టేజ్లో కూడా మనకు 100 కేసెస్ కానీ వస్తే ఎవరన్నా అలోపతి డాక్టర్ దగ్గరికి పోయి నువ్వు ఇప్పుడు మోకాళ్ళు రీప్లేస్ చేయించుకోవాల్సిందే, మోకాళ్ళు మార్చుకోవాల్సిందే, సర్జరీ మ్యాండేటరీ అనేవాళ్ళు మనకు 100 కేసెస్ వస్తే ఆల్మోస్ట్ 95 to 98% ఆఫ్ ది కేసెస్లో వాళ్ళని సర్జరీ వరకు పోకుండా మనం మోకాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు. పెయిన్ తగ్గించచ్చు, ఫర్దర్గా డ్యామేజ్ ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా కొంతవరకు రివర్స్ చేయొచ్చు అనమాట. థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో కంప్లీట్గా రివర్స్ చేయలేం. బట్ ఏదైతే అలోపతిలో సర్జరీ అన్నా చేసుకోవాలి, లేకపోతే లైఫ్ లాంగ్ పెయిన్ కిల్లర్స్ వాడాలి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా సర్జరీ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో కూడా మనము విత్ హోమియోపతి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అయితే లైఫ్ లాంగ్ వేసుకోవాలి హోమియోపతి. రైట్, యా. అండ్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే ఎంతకాలం వేసుకుంటే సరిపోతుంది? ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అనేది మళ్ళీ పర్సన్ బట్టి ఉంటుంది అనమాట. సో పర్సన్ బాగా యంగ్గా ఉన్నారు, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేవు, లేకపోతే వేరే అలవాట్లు లేవు, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, నిద్ర బాగపోతున్నారు, వీళ్ళల్లో ఏంటంటే 3 to 6 months వాడితే సరిపోతుంది. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి ఒక్కొక్కసారి 6 months to 1 year కూడా కొంతమంది వాడాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని ఎలా రికగ్నైజ్ చేస్తారు మీరు? ఏ స్టేజ్లో ఎలా ఉన్నారనేది మనము 2 రకాలుగా రికగ్నైజ్ చేస్తాం. ఒకటి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి, ఇంకోటి ఏంటంటే ఎక్స్రేని బట్టి. మనం ఎక్స్రే కనుక తీస్తే సో ఓన్లీ కార్టిలేజ్ వరకే డ్యామేజ్ అయిందా, లేకపోతే బోన్ ఏమన్నా ఆస్టియోఫైట్స్ అంటాం, బోన్ ఏమన్నా పెరిగిందా, అక్కడ ఏమన్నా ఈబర్నేషన్ అంటా ఉంటాం, బోన్ అనేది ఏనుగు దంతంలాగా మారిపోతుంది, ఈబర్నేషన్ ఉందా, లేకపోతే కార్టిలేజ్ అనేది బాగా ఫ్రాక్చర్ అయిపోయిందా, ఇవి ఇనిషియల్ స్టేజ్ అనమాట. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే మనం ఎంఆర్ఐ తీస్తాం. ఎప్పుడైతే ఎంఆర్ఐ తీస్తామో మిల్లీమీటరు ఎంత డ్యామేజ్ అయిందని క్లియర్గా తెలిసిపోతుంది. దాంట్లో ఏంటంటే సాఫ్ట్ స్ట్రక్చర్స్ కూడా, అక్కడ టెండాన్స్ ఉంటాయి, అక్కడ లిగమెంట్స్ ఉంటాయి, అంటే 2 బోన్స్ని కనెక్ట్ చేసేవి లిగమెంట్స్, బోన్ని మజిల్ని కనెక్ట్ చేసేవి టెండాన్స్. క్యాప్సూల్ అనేది మన మోకాలు మొత్తం ఒక ఫైబరస్ క్యాప్సూల్లో ఉంటుంది. ఆ క్యాప్సూల్లో ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని మనము అంత డీప్గా చెక్ చేయాలి అంటే మనకు ఎంఆర్ఐ చేస్తే తెలిసిపోతుంది. ఓకే, ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఏమైనా డైట్ అంటే రిస్ట్రిక్షన్ చేసే ఫుడ్ కానీ, లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమైనా ఉన్నాయా? మనము డైట్కి మోకాలు నొప్పికి సంబంధమే లేదు. ఏ డైట్ మెడిసిన్స్కి డైట్కి సంబంధమే లేదు. మెడిసిన్ తీసుకునేటప్పుడు ఏ డైట్ అన్నా తీసుకోవచ్చు. మనకు ఆయుర్వేద లాగా పులుపు తినద్దు, చింతపండు తినద్దు, పప్పు దినుసులు తినద్దు, అది చికెన్ తినద్దు, మటన్ తినద్దు, ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, 0 restrictions. బట్ డైట్ మనం ఏం చెప్తామంటే హెల్దీ డైట్. వీళ్ళు 0 restrictions అంటే మళ్ళీ పోయి జంక్ ఫుడ్ తినడము, కేఎఫ్సీలో తినడము, లేకపోతే ఒక లీటర్ కూల్ డ్రింకులు తాగడము, కుంభాలు అన్నాలు తినడం, ఇట్లా చేయకూడదు. హెల్దీ డైట్ ఏదైనా పర్లేదు, లో కార్బోహైడ్రేట్ ఫుడ్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోకాలు నొప్ప కాదా అనేది ఏదైతే హెల్దీ డైట్ అంటామో ఆ డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అప్పుడు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని చెప్పారు కదా, సో అప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లైఫ్ లాంగ్ వేసుకోవడం వల్ల? రైట్, హోమియోపతిలో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే 0 సైడ్ ఎఫెక్ట్స్. మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా, అంటే కరెక్ట్ హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే, ఈ మధ్య కొంతమంది రాంగ్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నారనమాట, హోమియోపతికి సంబంధం లేని కాంబినేషన్స్ అన్నీ ఇస్తున్నారు. ఒరిజినల్ హోమియోపతి కన్నా తీసుకుంటే మీరు 0 సైడ్ ఎఫెక్ట్స్. సో మేబీ 500 మందిలో లేకపోతే 1000 మందిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ చూస్తాం. ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా చాలా ట్రాన్సియంట్గా ఉంటుంది. కొంచెం మెడిసిన్ డోస్ చేంజ్ చేసిన ఒక 2 రోజులు స్టాప్ చేసినా అది కంప్లీట్గా పోతుంది. అలోపతి లాగా నరాల్ డ్యామేజ్ కావడం, బ్రెయిన్ డ్యామేజ్ కావడం, కిడ్నీలు డ్యామేజ్ కావడం, కడుపులో మంట రావడం, డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ కావడం, ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఆల్మోస్ట్ 0 సైడ్ ఎఫెక్ట్స్ మనం హోమియోపతిలో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫో సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.